మహాలక్ష్మి కంచులు ఉన్నాయో? ఉన్నాయిదా అమ్మ. ఒక పొద్దు కావాలేదు. ఒక పొద్దుగా చూసుకో రాదక్క, నీకు కూడా కావన్నా? ఒక పొద్దు దా చూసుకుందిరా. ఒక పొద్ద నీకు? రాజమ్మ ఒక పొద్దు. నాలుగా ఎంతను? అందిరిందా దాన్ని దొరకని తయారై పట్టు పెట్టినావు. రెండు కంచులకు 50. 100 రూపాయలకు 4. 100 రూపాయలకు 4 ఏమవుతుందమ్మా? ఏ అబ్బో రాదు, ఏమన్నా కూరగాయల బేరం అక్క. ఇది ఏమవుతుంది? కుమ్మరోళ్ళ మెత్త కోసపడాలి. ఇగో ముత్తంతా ఒక్క ఉష్క అవుతుంటే ఇగో ఇలా రంధ్రం పడ్డది. కంచుడు పక్కకే పెట్టిరాలు. ఉష్క లేకుంటే చేయన్నాయి. 50కి 2 ఇస్తా. మరి 4 ఇస్తే 50 రూపాయలు ఇస్తావు. ఇంకా 50 రేపు ఏ ఇలా పండుగ అడుగుతారు. ఇక బాగానే ఉన్నట్టు ఇయ్య 2 ఎట్లా పుట్టిస్తావు? 4 కొంచెం ఇంకో 50 తెచ్చి కొంచెం నీకు పక్కకు పెడతా. సరేనా? మంచిగా వచ్చిన పొద్దుగల నీదే బోడి. 50 రూపాయలు తప్ప 50 రూపాయలు తెచ్చిన పక్కకు పెట్టా. అక్క ఇగో నీకు 2 కావన్నా? 2 50 రూపాయలు. 50 తక్కువ లేదు. ఏమత్తలేదు. ఇగో కుండలు చేసినామో కానీ మొత్తం ఇక మొత్తం తుసుకున్నా కానీ ఉసుక తీసేయాలి, మండు దొక్కాలి. ఈ పనికి ఏం లాభం ఉంది? మొన్న ఇగో లగ్గమని ఐరన్ల కుండలు చేసినాం. ఆ కూరలు ఐరన్లు పూదిచ్చినాక ఆయనతో పిల్లగాళ్ళు లేచిపోయారు. ఏం చేస్తుంది? అట్టిగా మామిడినే పడ్డాయి. మళ్ళా దోస్తులు మేమైతే శివరాత్రి నాడు ఇక కుమ్మరల్లం మా కంచులు చూడు. 50 రూపాయలకు 2 ఏమత్తలేదు కదా. సూపర్ కంచులు ఎంత మంచిగా ఉన్నాయి చూడు కదా. కుమ్మరల్ల పని కుండల పని కదా. ఏమొస్తున్నాయి కంచులు. రాజమ్మ పొద్దుగల 50 రూపాయల బేరం ఉంటున్నాయి. దోస్తులు కంచులు తీసుకుపోరా మా ఇంటికాడ. మస్తున్నాయి. సూపర్ కంచులు ఉన్నాయి. సూపర్. ఓకేనా? బాయ్ దోస్తులు, ఉంటున్నా.